హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు నేను సగ్గు బియ్యంతో జావా అనమాట. ఇది ఎలా చేయాలో వీడియోలో చూపించేస్తా. సగ్గు బియ్యంని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పెట్టి కుక్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇది బాగా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ సగ్గు జావని బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో చేస్తే ఎంతో ఆరోగ్యం కదా. నేను చక్కెర చాలా తక్కువ యూస్ చేస్తాను. సగ్గు జావ 90% ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అండ్ సగ్గు బియ్యంలో లో క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత కొంచెం నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసాను. అది కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. నేను స్వీట్స్ ఎక్కువగా బెల్లంతోనే చేస్తానండి. బెల్లంతోనే అయితేనే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఓకేనా? అంతే, సగ్గుబియ్యం జావ రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.